బ్రేకింగ్ చూస్తున్నాం. కల్తీపాల ఘటనలో దురదృష్టవశాత్తు మరొకరు ప్రాణాలు వదిలారు. విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు ఈరోజు ప్రాణాలు వదిలారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య 5కు చేరుకుంది. అయితే కల్తీపాలు తాగి ఇది వరకు 4 మృతి చెందగా పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కల్తీపాలు తాగి ఇదివరకే దివాన్ చెరువుకు చెందిన మంచి రాధాకృష్ణ, లాలా చెరువు ప్రాంతానికి చెందిన ఏళ్ల శేషగిరిరావు మృతి చెందగా అంతకుముందు చౌడేశ్వరి నగర్కు చెందిన తాడి కృష్ణవేణి, లాలా చెరువుకు చెందిన కనకరత్నం సహా మరొకరు చనిపోయారు. ఇద్దరు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వారికి వెంటిలేషన్పై చికిత్స అందిస్తున్నారు. ఇక కల్తీపాల కేసు నిందితుడు గణేష్కి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ హరీష్. ఏదైతే రాజమండ్రి ప్రాంతంలో అయితే కల్తీ పాల కలకలం అయితే రోజు రోజుకు కలకలం రేగుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే రోజు రోజుకి కూడా మృతుల సంఖ్య పెరుగుతుంది, అలాగే బాధితుల సంఖ్య కూడా పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా ఈ రాజమండ్రి కల్తీ పాల ఘటన విషయంలో అయితే కనుక అధికారికంగా అయితే కనుక 5గురు చనిపోయినట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇంకో ఒక వ్యక్తి అయితే ముందుగానే మరణించిన నేపథ్యంలో మృతుల సంఖ్య అయితే 6కు చేరింది. అయితే అధికారికంగా మాత్రం 5 మృతులుగానే అయితే అధికారులు ధృవీకరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే బాధితుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతుంది. నిన్నటి వరకు 15 మంది మాత్రమే వివిధ ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంటే ఆ సంఖ్య అయితే రోజు రోజుకి పెరుగుతుంది. ఇప్పటి వరకు అయితే 20 వరకు కూడా బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తున్నట్టు. నిన్నైతే కనుక ఒక బాలుడు 6 ఏళ్ల బాలుడు బత్తిన మనోహర్ అనే బాలుడు అయితే కనుక నిన్న మృతి చెందాడు. అతను కూడా నిన్నటి వరకు అంటే రాజమండ్రిలోను అలాగే కాకినాడలోనూ కూడా ఆ వైద్యం పొందాడు. అక్కడి నుంచి చివరికి 2 రోజుల క్రితమే కనుక విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నంలో మెరుగైన వైద్యం కోసం వెళ్ళి చివరికి డయాలసిస్ చేస్తున్నా కూడా అతను తట్టుకోలేక ఈ కిడ్నీ వ్యాధి సమస్య అయితే కనుక నిన్న ఆ 6 ఏళ్ల బాలుడు కూడా మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య అయితే కనుక 6కి చేరిందని చెప్పొచ్చు. మరోవైపు చూస్తే ఈ బాధితుల సంఖ్య పెరుగుతుంది. అలాగే ఏదైతే కల్తీ పాలు సరఫరా చేసిన నిందితుడు గణేష్ కి సంబంధించి కూడా నిన్న కూడా అతను అనారోగ్యం పాలయ్యాడు. కడుపుబ్బరంతో కూడా ఆసుపత్రిలో బొల్లినేని ఆసుపత్రిలో కూడా చికిత్స పొందాడు. చివరికి అతన్ని నిన్న సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేసి అతన్ని తీసుకుని వెళ్తే చివరికి 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించారు. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే కనుక ఈ నిందితుడిని అయితే తరలించిన పరిస్థితి. మరోవైపు చూస్తే కనుక ఈ కల్తీ పాల ఘటనలు అయితే కనుక అనేక నిజాలైతే నిగ్గు తేలుతున్న పరిస్థితి ఉంది. ఈ పాలకు సంబంధించి నిందితుడైతే కనుక యూరియా అలాగే డిటర్జెంట్ కూడా కలిపిన సందర్భాలు ఉన్నాయని చెప్పేసి ఇటు పోలీసులు ఏదైతే కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ అయితే కనుక ఈ సంఘటనకు సంబంధించి అతను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉన్నాడు. ఆయన అయితే కనుక నిన్న వెల్లడించిన పరిస్థితి ఉంది. ఈ పాలల్లో డిటర్జెంట్ అలాగే యూరియా కలపడంతో పాటు ఏదైతే ఈ మృతులు ఉన్నారో వీరందరూ కూడా ఈ పాలని స్టోర్ చేస్తున్న ఫ్రీజర్లు అయితే కనుక ఇథనాయిల్ క్లోరైడ్ ఎథిలిన్ క్లోరైడ్ అనే రసాయనం అయితే కనుక లీక్ అయ్యి పాలలో కలిసిందని చెప్పి అధికారులు కూడా గుర్తించారు. అయితే ఏదైతే పాలు తీసుకుంటున్న బాధితులు అయితే కనుక ఇది పాలు చేదుగా ఉంటున్నాయని చెప్పినప్పటికీ కూడా ఈ పాలు సరఫరా చేస్తున్న గణేష్ అయితే పట్టించుకోకుండా ఉండడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి ఈ ఎంక్వైరీ ఆఫీసర్లు కూడా చెప్పారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఆ ఎంక్వైరీ రిపోర్ట్ అయితే ఇస్తున్నారో అయితే ఏదైతే ల్యాబ్కు పంపించారో దానికి సంబంధించి నివేదిక అయితే 2 రోజుల్లో వస్తుందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైనప్పటికీ గణేష్ నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగింది. ఉద్దేశపూర్వకంగా అత్యాశతో డబ్బులు సంపాదించాలనే కాన్సెప్ట్ తోనే ఇతను యూరియా అలాగే డిటర్జెంట్ కలపడం ఒకవైపు చేదుగా ఉన్నాయని కూడా చెప్పినా పట్టించుకోకపోవడం కారణంగానే ఎంతమంది కూడా ప్రాణాలను కోల్పోయిన పరిస్థితి ఉందని చెప్పేసి పోలీసులు అయితే చెప్పారు. ఇతనికి సంబంధించి ఇప్పటికే కేసు అయితే నమోదు చేశారు. ముందుగా అయితే అతని మీద అనుమానిత కేసు అయితే నమోదు చేశారు. ఇప్పుడు అతనికి సంబంధించి 4 కేసులు పెట్టి మర్డర్ కేసుగా కూడా అతని మీద 4 కేసులు పెట్టి ఇప్పుడు రిమాండ్ కూడా తరలించే పరిస్థితి. ప్రస్తుతం రాజమండ్రి అయితే కనుక అల్లకల్లోలంగానే ఉందని చెప్పొచ్చు. అంటే కల్తీ పాలతో ఇంకా ఎంతమంది చనిపోతారో ఎంతమంది బతుకుతారో అనే మీమాంసలు అయితే కనుక అధికారులు కూడా ఉన్నారు. ఇప్పటికే 6గురు చనిపోయారు. ఇంకా ఒక 2-3 పరిస్థితి కనుక విషమంగా ఉందని చెప్పేసి వైద్యులు అయితే చెప్తున్నారు. డయాలసిస్ చేస్తున్నప్పటికీ కిడ్నీలు పూర్తిగా
పాడవడంతో అదైతే సపోర్ట్ చేయకపోవడం వల్ల ఈ బాధితులందరూ కూడా మరణం వైపు అయితే కనుక పయనిస్తారు. ఇంకొక ఇద్దరు ముగ్గురు ఆ మరణాలకు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ నవీన్ రాజ్.